అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హోమ్ మేడ్ ఫుడ్. ఈ వీడియోలో పక్కా కొలతలతో ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా సింపుల్గా చేసేలా బూందీ లడ్డూలు జ్యూసీగా ఎలా చేయాలో చూపిస్తానండి. ఈ లడ్డూలు అయితే చాలా రుచికరంగా ఉంటాయి. స్వీట్ షాప్లో కంటే టేస్టీగా ఉంటాయండి. మరి ఇంకెందుకులే తయారీ విధానం, తయారీకి కావలసిన పదార్థాలు చూసేయండి. ముందుగా బూందీ లడ్డూల తయారీకి శనగపిండి అయితే కావాలండి. 1 kg శనగపిండితో నేను ఇక్కడ బూందీ లడ్డూలు చేస్తున్నాను. 1 kg శనగపిండి అయితే తీసుకున్నాను. చూడండి చూపిస్తున్నాను. 1 kg శనగపిండి అయితే తీసుకున్నానండి. ఒకవేళ మీరు కప్పు కొలతతో చేసుకోవాలనుకుంటే 1 కప్పు శనగపిండికి 1 కప్పు షుగర్ అయితే సరిపోతుంది. ఇక్కడ 1 kg శనగపిండికి 1 kg షుగర్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ 1 కప్పు జీడిపప్పును అయితే తీసుకుంటున్నానండి. డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుంటే బూందీ లడ్డు టేస్టీగా ఉంటుంది. అలానే 3/4 కప్పు కిస్మిస్ని అయితే తీసుకుంటున్నాను. నెక్స్ట్ 3/4 కప్పు నెయ్యిని తీసుకోవాలి. నెయ్యిని యాడ్ చేయడం వల్ల బూందీ లడ్డూలు మరింత టేస్టీగా ఉంటాయి. అలానే 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడాని యాడ్ చేసుకోవాలి. బేకింగ్ సోడా ఒకవేళ ఎక్కువ వేసుకున్నట్టయితే బూందీ గుల్లగా వచ్చేస్తుందండి. చూసుకొని బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్ కంటే తక్కువ యాడ్ చేసుకున్న పర్వాలేదు. నేను 1 kgకి 1/2 టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను. అలానే చిటికెడు సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఇలాచీ పౌడర్ని ముందుగానే నేను ఇలా పౌడర్లా చేసి పెట్టుకున్నాను. ఇలాచీల్ని ఇది ఒక 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అలానే ముందుగానే తీసుకున్న శనగపిండిని కొంచెంగా ఇలా జల్లించేసుకోవాలి. జల్లించుకోవడం వల్ల దీంట్లో ఏమైనా పురుగులున్నా లేదంటే ఉండలు కట్టినా ఇవన్నీ బయటకు వచ్చేస్తాయి కదండి. పిండి అయితే బాగుంటుంది, కలుపుకునేటప్పుడు ఉండలు ఏమీ లేకుండా వస్తుంది. ఇలా జల్లించుకోవడం వల్ల ఇలా పిండి మొత్తాన్ని జల్లించేసుకోవాలండి. నీట్గా జల్లించుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి. దీంట్లో ఉండలు అలానే చిన్న డస్ట్ ఏమైనా ఉంటే వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇలా జల్లించుకునే ఈ పిండిని ఇప్పుడు మనం ఒక కడాయిలో వేసుకోవాలండి. కలుపుకోవడం కోసం ఒక కడాయి తీసుకుని పిండిని మొత్తం దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. నెక్స్ట్ ఈ పిండిలో మనం తీసుకున్న సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలానే తర్వాత మనం తీసుకున్న బేకింగ్ సోడాని కూడా వేసేసుకొని నెక్స్ట్ ఒకసారి కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేస్తూ బూందీకి వేసుకునేలా వాటర్ని అయితే కలిపేసుకోవాలండి. చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా అయితే ఉండాలి పిండి. దీనికైతే నాకు చూడండి 1 లీటర్ వాటర్ అయితే పట్టింది. 1 kg పిండికి 1 లీటర్ వాటర్ అయితే పట్టిందండి. అంతే సరిపోతుంది 1 లీటర్ అయితే. ఒకవేళ 1 కప్పుకి అయితే 1 కప్పు వాటర్ పడుతుంది. ఈ లెక్కను చూసుకుంటే ఇలా కలుపుకున్న బూందీ పిండిని పక్కన పెట్టి నెక్స్ట్ బూందీ వేయించడం కోసం ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వేడిగా ఉన్నప్పుడు మాత్రమే 1 స్పూన్ చిన్న డ్రాప్ని బూందీ పిండి వేసి చూడండి. ఇలా బూందీ పిండి బూందీ పొంగుతూ వస్తే మీరు వేసిన సోడా సరిపోయినట్టండి. లేదంటే కొంచెం సోడాని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ బూందీ వేయడం కోసం బూందీ గరిటెతో అయినా వేసుకోవచ్చు, లేదంటే చిల్లుల గరిటెలు ఉంటాయి కాబట్టి వాటితో కూడా వేసుకోవచ్చు. ఈ బూందీ గరిటెలో ఒక గరిటె పిండిని వేసి ఇలా ట్యాప్ చేస్తే సరిపోతుందండి. ఇలా పైకి కిందకి అంటే సరిపోతుంది. లేదంటే మీరు మధ్యలో గట్టి పెట్టి కూడా అనొచ్చు. అలా అంటే కొంచెం పెద్దగా వచ్చేస్తుందండి. బూందీ వేసి 1/2 minute వేస్తే సరిపోతుందండి. అర నిమిషం తర్వాతే తీసేసుకోవాలి, లేదంటే బాగా బ్రౌనిష్గా అయిపోతుంది. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ ఉన్నప్పుడే మనం బూందీని తీసేసుకోవాలి. చూడండి బూందీని పట్టుకొని చూస్తే ఇలా అయితే అనిపించాలండి. మరీ కరకరలాడుతూ అనిపించకూడదు, ఇలా మెత్తగా ఉండాలి. అప్పుడే మనకు బూందీ పర్ఫెక్ట్గా ఉడికినట్టు. వెంటనే తీసేసుకోవాలండి. తీసేసుకొని మొత్తం తీసిన తర్వాత ఇంకొక వాయిన్ అయితే వేసుకోవాలి. అలానే బూందీ వేసేటప్పుడు బూందీ గరిటెని అయితే ఇలా బోర్లించి పెట్టుకోవాలి. నెక్స్ట్ బూందీ గరిటెకి వెనక ఉన్న ఈ పిండిని మొత్తం ఇలా వేలుతో తుడిచేసుకోవాలండి. తుడుచుకోవడం వల్ల బూందీ వేసేటప్పుడు కరెక్ట్గా బూందీ ఆయిల్లో పడుతుంది, లేదంటే బూందీ సరిగ్గా పడదు. సో నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ప్రతి వాయికి బూందీని వేసుకోవాలి. ఇదే ప్రాసెస్లో కలుపుకున్న ఈ శనగపిండి మొత్తాన్ని బూందీలా వేసేసుకోవాలండి. చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇదే ప్రాసెస్లో స్లోగా వేసేసుకోవాలి. టైం ఏమీ ఎక్కువ తీసుకోదండి, స్పీడ్గానే అయిపోతుంది. అలానే మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోకి ఒక లైక్ చేయండి. ఇది కొత్త ఛానల్ అండి, దయచేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ చూడండి 1 kg పిండికి అయితే నాకు ఇంత బూందీ అయింది. మొత్తం బూందీ వేసుకున్న తర్వాత చూపిస్తున్నాను. ఇంత బూందీ అయితే వచ్చిందండి 1 kgకి. నెక్స్ట్ నేను చూడండి
కొంచెం లైట్గా వేగిన బూందీని అలానే కొంచెం డార్క్గా వేగిన బూందీని చూపిస్తున్నాను. మనమైతే లైట్గా వేయించుకోవాలండి బూందీని. కారం బూందీకి అయితే కాస్త బ్రౌన్గా వేయించుకున్న పర్వాలేదు, కరకరలాడకూడదు. బూందీ లేత రంగులో ఉన్నప్పుడే తీసేసుకోవాలండి ఆయిల్లో నుంచి. తర్వాత చూడండి చూపిస్తున్నాను, బూందీని లేత బూందీని ఇలా నొక్కి చూస్తే ఇలా మెత్తగా అవ్వాలండి, ఒకేసారి బ్రేక్ అవ్వకూడదు. ఇలా మెత్తగా అవ్వడం వల్ల మనకు పాకం పట్టుతాం కదా, షుగర్ పాకంలో వేసినప్పుడు పాకాన్ని బాగా పీల్చుకొని లడ్డూలు చాలా టేస్టీగా ఉంటాయి. అందుకోసం వేయించేటప్పుడు తప్పకుండా చూసుకొని వేయించుకోండి, మరీ డార్క్గా వేయించుకోకూడదు. బూందీ మొత్తం వేసిన తర్వాత నాకైతే కొంచెం పిండి మిగిలిందండి, ఆయిల్ కూడా తక్కువ ఉందని చెప్పేసి నేను ఇలా అయితే పకోడీలో వేసేసాను. ఇలా వేసుకోవడం వల్ల మనం లాస్ట్లో దీన్ని గ్రైండ్ చేసుకోవచ్చండి. అలానే అక్కడక్కడ మాడింది ఉంటుంది కదా బూందీ, ఆ బూందీని కూడా సైడ్కి అయితే తీసేసాను. మొత్తం బూందీని అయితే ఇలా మిక్సీ జార్లో వేసుకొని ఇలా మెత్తగా కాకుండా కాస్త బరగ్గా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకుని ఈ పౌడర్ని తీసి పక్కన పెట్టుకోండి. ఇలా మిక్సీ పట్టిన ఈ బరగ్గా పట్టుకున్న ఈ బూందీని మనం యాడ్ చేయడం వల్ల లడ్డూలను అయితే సింపుల్గా చేసేసుకోవచ్చు. ఒక్కొక్కసారి లడ్డూలు విడిపోవడం అలా జరుగుతుంది కదా, ఇలాంటి పౌడర్ యాడ్ చేయడం వల్ల సింపుల్గా అయితే లడ్డూలను చుట్టేసుకోవచ్చండి. సింపుల్గా లడ్డూలు అయితే వచ్చేస్తాయి, చాలా టేస్టీగా ఉంటాయి. మరి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు. అలానే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మనం దీంట్లో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయాలి కదా, అందుకోసం అయితే 1/4 కప్పు నెయ్యిని తీసుకున్నాం కదండి, అంతలో అయితే 1/2 కప్పు నెయ్యిని యాడ్ చేసుకొని మనం తీసుకున్న జీడిపప్పుని వేయించుకోవాలండి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. అలానే మిగిలిన నెయ్యిలో ముందుగానే తీసుకున్న కిస్మిస్ని కూడా వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలండి. ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి, లేదంటే డ్రై ఫ్రూట్స్ మాడిపోయే ఛాన్స్ ఉంది. వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని తీసి పక్కన పెట్టుకుంది. మనం బూందీని తయారు చేసి పెట్టుకున్నాం, అలానే డ్రై ఫ్రూట్స్ని కూడా వేయించి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడైతే పాకాన్ని తయారు చేసుకోవాలి. పాకాన్ని తయారు చేసుకోవడం కోసం ఒక మందపాటి కడాయిని తీసుకోవాలండి. ఈ కడాయిలో మనం బూందీ వేసి కలిపే విధంగా ఉండాలి, లోతుగా. అలాంటి కడాయిని తీసుకొని స్టవ్ మీద పెట్టి ఇప్పుడు 1 kg శనగపిండికి 1 kg షుగర్ని యాడ్ చేసుకొని అలానే 1/2 లీటర్ వాటర్ని యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని షుగర్ని కలిసే వరకు కలుపుకొని స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఈ పాకాన్ని మరిగించుకోవాలి. పాకం వచ్చే వరకు మరిగించుకోవాలండి. పాకాన్ని చూపిస్తున్నాను చూడండి, ఇలా లేత జిగురు పాకం రావాలండి, లేత తీగ పాకం. ఇలా పట్టుకొని చూస్తే తీగలా రావాలి, అలానే బ్రేక్ అయిపోవాలి మధ్యలో. లేత తీగ పాకం రావాలండి, ముదురు తీగ పాకం అవసరం లేదు. ముదురు తీగ పాకం ఒకవేళ వచ్చేటట్టు మీరు చేసుకుంటే లడ్డు చుట్టిన తర్వాత బయటికి షుగర్గా కనిపిస్తుందండి. సో లేత తీగ పాకం వచ్చినప్పుడే మనం బూందీని వేసుకోవాలి. అలానే పాకం వచ్చిన తర్వాత నేను ఇలా చూపిస్తున్నాను కదా, ఇప్పుడు మనం ముందుగానే తీసుకుని ఇలాచీ పౌడర్ని ఈ పాకంలో యాడ్ చేసేసుకొని ఉండలేమి లేకుండా కలిపేసుకోవాలండి. కలుపుకున్న తర్వాత మనం ముందుగానే వేయించి పెట్టుకున్న బూందీని కూడా వేసి కలిపేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత బూందీ మొత్తాన్ని డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకోవాలండి. అలానే మిగిలిన నెయ్యి ఉంది కదా, ఆ నెయ్యిని కూడా వేసేసుకోవాలి. అలానే డ్రై ఫ్రూట్స్ వేయించేటప్పుడు కాస్త నెయ్యి అయితే మిగిలింది, ఆ నెయ్యిని కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. నెయ్యి ఒకవేళ మీకు ఎక్కువ ఇష్టమైతే ఎక్కువ వేసుకోండి, లేదంటే నెయ్యి వేసుకోకపోయినా లడ్డూలు బాగానే ఉంటాయండి. మనం ఇంట్లో తినడానికి కనుక నెయ్యి వేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ ఇలా గట్టితో కాస్త అణిచిపెట్టి మూత పెట్టేయండి, ఈ పాకం పీల్చుకునేంత వరకు. మరీ వేడిగా ఉన్నప్పుడు లడ్డూలు చేయవలసిన అవసరం లేదండి, కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు లడ్డూలు చుట్టుకుంటే బాగా వస్తాయి. చేతులు కాలేటట్టు అయితే లడ్డూలు చేయాల్సిన అవసరం లేదు. మూత పెట్టి 5 నిమిషాలు అయితే అవుతుందండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. పాకం అయితే మనం వేసేటప్పుడు కాస్త ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది, కలిపే కొలితే మనకు పాకం పీల్చుకుని చూడండి. 5 నిమిషాల తర్వాత బాగా బూందీ అయితే పాకాన్ని పీల్చేసుకుంది. తర్వాత నేను ఒక గ్లాస్ కొలతో లడ్డూలని ఒకే సైజులో రావాలని ఒక గ్లాస్ కొలతతో అయితే లడ్డూలు చుట్టేస్తున్నానండి. కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం లడ్డూలను చుట్టేసుకోవాలి. ఇలా ఒకే కొలతో తీసుకోవడం వల్ల లడ్డూలు అయితే ఒకే సైజులో వస్తాయి. లడ్డూలు అయితే చాలా బాగా వచ్చాయండి, అసలు విడిపోవడం కానీ అలాంటిది ఏమీ లేదు, చాలా బాగా వచ్చాయి చుట్టేటప్పుడు విడిపోకుండా బ్రేక్ అవ్వకుండా. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. లడ్డూలు అయితే జ్యూసీగా చాలా అంటే చాలా బాగా వచ్చాయండి. ఇలా మొత్తం లడ్డూలన్నిటినీ చుట్టేసుకోవాలండి. నాకైతే 1 kg పిండికి మొత్తం 40 లడ్డూలు అయితే వచ్చాయండి.
మీరు చేసుకునే లడ్డు సైజుని బట్టి లడ్డూలు అయితే వస్తాయి. నాకైతే కొంచెం మీడియం సైజులోనే చేశానండి, మరీ చిన్నవిగా కాకుండా. అందువల్ల ఒక 40 లడ్డూలు అయితే వచ్చాయి. నేనైతే ఒకరికి పెట్టడం కోసం చేస్తున్నానండి. కొంచెం తక్కువగానే చేశాను. ఎవరికైనా పెట్టాలన్నా, లేదంటే మన రిలేటివ్స్కి ఎవరికైనా ఇవ్వాలన్నా, మన ఇంట్లో తినడానికి కానీ ఏదైనా పండగలప్పుడు చేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ స్వీట్ అయితే. తప్పకుండా ట్రై చేయండి. అలానే లడ్డూల్ని చేసిన వెంటనే స్టోర్ చేసేసుకోకూడదండి. ఎవరికైనా పెట్టాలన్నా సరే లడ్డూల్ని ఒక 6 గంటలు లేక 5 గంటలైనా బయట ఫ్యాన్లో ఆరబెట్టాలండి. ఎండలో ఆరబెట్టాల్సిన అవసరం లేదు, ఫ్యాన్ కింద ఆరబెడితే సరిపోతుంది. ఎందుకంటే లడ్డు గట్టి పడితేనే ఆ లడ్డు బాగుంటుందండి. విడిపోకుండా లడ్డు గట్టి పడాలంటే మనం ఒక 6 గంటల పాటు ఫ్యాన్ కింద ఆరబెడితే సరిపోతుంది. చూడండి, లడ్డూని ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఎంత జ్యూసీగా వచ్చిందో. మరి తప్పకుండా ఈ జ్యూసీ బూందీ లడ్డూలు తప్పకుండా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. మీ ఇంట్లో వాళ్ళందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారు. తప్పకుండా చేయండి. అలానే ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో మంచి రెసిపీస్ కోసం మన హోమ్ మేడ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మరలా కలుసుకుందాం మీ హోమ్ మేడ్ ఫుడ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.